తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి తెలంగాణకు పంపేలా ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ స్థానికత ఉన్న మొత్తం 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి తెలంగాణకు పంపేలా ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ స్థానికత ఉన్న మొత్తం 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఆదేశించింది.